సాగు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చేపట్టిన చింతల్పూడి ఎత్తిపోతల పథకాన్ని రానున్న 3 ఏళ్లలో పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా చింతల్పూడి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్తో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు. గోద్రేజ్ కంపెనీ సమకూర్చిన 10 లక్షల రూపాయల విలువైన పరికరాలను ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగిరిపల్లి పర్యటన సందర్భంగా చింతల్పూడి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ వైఖరిని వెల్లడించారని తెలిపారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల ఆకాంక్షల మేరకు తాము పనిచేస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు. రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేసి తాము కేవలం అభివృద్ధిపైన మాత్రమే దృష్టి పెట్టామని, సాధ్యమైనంత వరకు ఎక్కువ అభివృద్ధి పనులు పూర్తి చేసి రానున్న ఎన్నికల్లో తిరిగి ప్రజలను ఓట్లు అడుగుతామని ఎంపీ అన్నారు. చింతల్పూడి ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా వర్గోన్నతి కల్పించడానికి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఎన్లైన్ కృషి చేస్తున్నారని ఎంపీ స్పష్టం చేశారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో 8 ఫ్యాక్టరీలున్నాయని, వాటి నుంచి సిఎస్ఆర్ నిధులు సాధ్యమైనంత ఎక్కువ రాబట్టి శ్మశానాల అభివృద్ధికి కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, డీసీహెచ్ఎస్ పాల్ సతీష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణరావు, టీడీపీ సీనియర్ నాయకులు ముత్తారెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉండే ఎమ్మెల్యే గారు రోషన్ గారికి, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే గంటా మురళి గారికి, ముత్తారెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉండే బీజేపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, అలాగే నాయకులకి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. విజయ్ కుమార్ గారికి, మధు బాబు గారికి, జనసేన అలాగే బీజేపీ మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన డాక్టర్లు, గోద్రేజ్ సిబ్బందికి, సిఇఓ గారు, ఎస్పెషల్లీ సిఇఓ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ వచ్చే రోజుల్లో మనకి ఈవెన్ బరియల్ గ్రౌండ్స్ అయినా కానివ్వండి, బరియల్ గ్రౌండ్స్ గురించి కూడా ఒక 20 lakhs నేను పెట్టడం జరిగింది వాళ్ళకి. అది కూడా చేస్తానని సిఇఓ గారు బరియల్ గ్రౌండ్స్ సార్, దట్ ఆల్సో ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అప్రూవ్. బట్ టైం బట్టి వచ్చామో కానీ కంపల్సరీ చేస్తామని వాళ్ళు మాట చెప్పారు. అలాగే వచ్చే రోజుల్లో ఎమ్మెల్యే గారు కూడా, ఈవెన్ ఎమ్మెల్యే ఆల్సో విల్ హ్యావ్ హిస్ ఓన్ రిక్వైర్మెంట్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ. యాజ్ యువర్ యూనిట్స్ ఆర్ ఇన్ అవర్ కాన్స్టిట్యున్సీ అండ్ అవర్ farmers are helping out your industry, I want you to help our all the farmers here and the people of Chintalpudi constituency. I'm not only talking about only మన డిపిఆర్లు రెడీ చేస్తున్నాం. ఇది 4-lane రోడ్ చేయడానికి పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోడ్ ఇవ్వమని చెప్పారు. ఈ రోడ్డు కూడా డిపిఆర్లు కూడా రెడీ అవుతున్నాయి. శాంక్షన్ అయితే మాత్రం మన ఇది కూడా హైవే లాగా 4-lane హైవే లాగా ఇది కూడా రెడీ అవుతుందని కూడా మీకు తెలుపుతున్నాను. అలాగే ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాం. ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కంపల్సరీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడతామని చెప్పాం. 100% వచ్చే 3 ఏళ్లలో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడతాం. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు నూజివీడు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా అనౌన్స్మెంట్ చేశారు. చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తామని చెప్పారు. కంపల్సరీ ఆ పనులు కూడా ఫాలోఅప్ చేస్తాం. వచ్చే రోజుల్లో అవి కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికి తెలుస్తూ, మీ అందరికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇవాళ సెంటర్ లైటింగ్ కూడా పోయినసారి మన కమిషనర్ గారితో కూడా మాట్లాడాము. దీనికి కావాల్సిందే ఒక 50 లక్షల నిధులు అవసరం ఉన్నాయి. దీనికి ఎమ్మెల్యే గారు, నేను రెగ్యులర్ గా మాట్లాడుతాం. డిఈ గారితో మాట్లాడాం. అలాగే మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడతాం. వచ్చే రోజుల్లో సెంట్రల్ లైటింగ్ కూడా కంపల్సరీ వచ్చేట్లు చూస్తున్నాం. ఎందుకంటే 50 లక్షలతో కూడుకున్న పని ఎక్కడ కానీ ఫండ్స్ అవైలబుల్ లేక కొంచెం డిలే అవుతుంది. బట్ అట్లని చెప్పి వదిలేయడం లేదు. ఎట్లో ఒకటి దాన్ని లైన్అప్ చేసి సెంట్రల్ లైటింగ్ చేపిస్తామని కూడా మీ అందరికీ తెలుస్తూ, ఎమ్మెల్యే గారు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే ముత్తారెడ్డి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం.